గత 30వ తారీఖు 30వ తారీఖు అమ్మాయికి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాము. పెట్టుకోకుండా ముందు మామూలుగా ఎంగేజ్మెంట్ జరిపారు కదా, జరుపుకున్నప్పుడు మళ్ళీ ఇంకా పెట్టుకున్న కానించి డబ్బులు ఎన్ని ఉండాలి కదా. డబ్బులు అయితే డబ్బులు చేతిలో ఉండే నాకు అయితే మామూలుగా వ్యాపారం చేసుకుంటున్నాను, ఇంట్లో జరుపుకుంటున్నాను, కానీ పెళ్ళికంటూ డబ్బులు అయితే చూసుకోలేదు. ఇక వాళ్ళని అడుగుదామని ఊరక ఆ ఇంటి వెనక మళ్ళీ వరసందు ఉంటాడు నిలబడి మా ఇంటి వెనక మళ్ళీ వచ్చి ఏదో మునక్కాయలు అంటే కోసుకుంటుంది. అన్నం నాడ వదిన మరి అంటే ఎందుకంటే నాకు కొంచెం పని అంటే డబ్బులు విషయం కూడా అంత చెప్పలే. పోత ఎందుకు చెప్పాయి అనేసరికి డబ్బులు కావాలి వదిన అని ఏదో అన్న. ఊరకు మామూలుగా అయితే ఇంట్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఆయన మొన్న ఒక కార్డు ఇచ్చినాక ఎమ్మటి నన్ను పిలిచి ₹1,00,000 చేతికి ఇచ్చేసి నేను అడగకుండా ఇచ్చే ఆ మాట అన్నందుకు ఆయనతో మాట్లాడు. మళ్ళీ ఇంకొక ఆమె దూరణాల నుంచి ఫోన్ చేసి అయ్యా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, నా దగ్గర 50,000 ఉన్నాయి, డబ్బులు తీసుకోయని ఫోన్ చేసేసి చాలా వరకు కావాల్సినంత అవసరానికి కావాల్సినంత డబ్బులని నేను కొన్ని అడగకన్నా ముందే తెచ్చేయడం జరిగింది. దేవుడికి ఈ చేసిన మేలు చాలా మర్చిపోకుండా ఉంటున్నాను నేను. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మటిని అయ్యేది 16వ రోజు పండుగని చేసుకునే టైంలో చిన్నమ్మాయికి నా కూతురికి జ్వరం వచ్చింది. ఇక్కడక్కడ ఇచ్చిన హాస్పిటల్లో చిన్న ఆర్మీ డాక్టర్ దగ్గర చూపించిన తర్వాత అది డబ్బులైతే ఖర్చు అయిపోయినాయి, కానీ 5,000 దాకా అమ్మాయికి వాపులు ఒళ్ళోకి వచ్చి మళ్ళీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినాక అమ్మాయి పరిస్థితి చాలా ఇదైపోయింది. లివర్ కామెర్లు ఎంత జరిగినది, రక్త కణాలు పడిపోయినాయని చాలా ప్రమాదకరం అన్నారు. గుంటూరు తీసుకెళ్ళమన్నారు. మేమిద్దరం, నేను నా భార్య ఇద్దరం బయటకు వచ్చి ఏడ్చుకుంటుంటే మళ్ళీ డాక్టర్ బయటకు వచ్చి మమ్మల్ని రోజు తట్టి ఏం ఇబ్బంది లేదులే మీరు చూస్తారే ఉంచండి రాత్రికి అన్నాడు. ఇక ఆ రాత్రికి ఉంచేటప్పటికల్లా పొద్దుటికల్లా కొంచెం రికవర్ అయింది, ఇబ్బంది ఏదో చూస్తారని 4 రోజులు చూసుకొని నేను బయటకు వచ్చి అయ్యా అమ్మాయిని బతికించే మాట అయితే సాక్షి చెప్పుకుంటాను వచ్చి మందిరం అనుకున్నాం, ఇద్దరం అనుకున్నాము. ఇక అమ్మాయి పొద్దుటికల్లా మళ్ళీ రికవర్ అయ్యి 4 రోజులు మందులు ఆడికి తగ్గిపోయింది.